రూపాయి బాధలేప్ప సంతలోనే డబ్బులు వందేళ్ళు బా బతకల్లా తాత పొద్దున్నే సంతలోకి వచ్చినాము. సంతలోకి వచ్చింటే డబ్బులు తినే అన్నం తినిలా పుష్కా గుడ్డ ఏమన్నా తిందాము అని ఇక్కడ తిరుగుతాడమ్మో. డబ్బులు ఇలా కనపడేయాలకో ఎట్లా ఏమన్నా పుష్కా గుడ్కి ఏం లేదు బిడ్డే, అందుకు వాడకాల్సి తీసుకోండా. పుష్కా గుడ్డ ఏం లేదు, గుడ్డంగా పెట్టింది బాగుంది. ఎవరు ఇచ్చినా నా దానికి ఏం లేదు. खाना दिलाना पैसे नहीं है, पैसे चल गया. ఇట్లా నువ్వు వెళ్ళిపోతానవే. వ్యాపారం చేయండి, తర్వాత ఇస్తావా? కలచా
డబ్బులు బిర్యానీకి కావాలని బిర్యానీ తినాలని వచ్చాను నేను. ఆ డబ్బులు పోగొట్టుకున్నాడు. ఏమన్నా సహాయం చేస్తాను. ఒక నెల నుండి బిర్యానీ తినాలని మేము డబ్బులు ఎత్తిపెట్టుకుని చేసినాము. మూడు నెలల నుండి తినకుండా ఉన్నాము, అట్లే ఉన్నాము బిర్యానీ తినాలని. ఆ డబ్బులు ఎత్తిపెట్టింది ఎవరో సంతలో కొట్టేసినారు. ఎట్లా ఇప్పుడు బిర్యానీకి ఏమన్నా మా ఎక్కడ ఇస్తాను మా రాజుల దగ్గర రాయిచోటి మాది రాయిచోట ఇప్పుడు నేను ఆటి నుంచి వస్తే బిర్యానీ బండి పోతుందాక ముందు బండి అన్న కూర్చుంటాము. మీరు దాంట్లో నీ కాలు బోసుకొచ్చా నేను ఏమిరా సరే మాకు టికెట్ అన్న పెట్టు, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాం. మా దగ్గర నువ్వు మంచిగా నేను అడుకుంటున్నానంటే నువ్వు రాయిచోట్లు ఇచ్చేస్తాం నీ టికెట్ డబ్బులు. టికెట్ డబ్బులు నా కాడ ఉందా పెట్టు. చెప్పా ఇప్పుడు పుష్కన్న పెట్టిక పనిగానే నా కాడ దగ్గర నువ్వు మంచిగా నేను అడుకుంటా ఉంటే నువ్వు నన్ను అడుగుతారు మీరా పుష్క గుడ్డుకా నా కాళ్ళు ఎవరు నేను తినుకొని వస్తాను పచ్చాను నేను తినిపిస్తున్నా. నాకేం వద్దురా మాకు ఫోన్ మాకు విడుదరాకప్పా నెల నుండి నుంచి అస్సలు పరా నువ్వు అది నాకాడికి వస్తావు నువ్వు మంచిగా అనుకుంటావా పుష్కన్న పెట్టిక ఎగ్ దోశ ఎగ్ దోశ అక్క పెట్టేస్తుంది ఉండు. అన్ని ఎవరో రాళ్ళంట, వచ్చినాక క్యాష్ తీసుకొని మళ్ళీ పెట్టేస్తుంది. చిన్న పట్టుకొని తినిపించినాక మళ్ళీ ఇచ్చేద్దాం. నాకే అవసరం చెప్పేదా పెట్టుకో పెట్టుకోదా అవన్నీ మాట్లాడకూడదు. మనము బిర్యానీ తినాలని నెల నుండి వెయిట్ చేస్తున్నాం. డబ్బులు ఊరాలు పెట్టుతారు డబ్బులు కొట్టేస్తారు మీరు అందుకు నువ్వు సహాయం చేస్తే అక్కడ సహాయం చేస్తా ఇల్లు కూర్చోండి ఏడా ఉంటాం ఇల్లు కూర్చోనైనా నేను అడుక్కుంటాను ఏమైనా నాకు నేను చెప్తానా మా మంచిగా